హాయ్ హలో మై డియర్ ఫ్యామిలీ మెంబర్స్. ఇప్పుడు ఇవి వచ్చేసి బ్రైడల్ బ్యాంగిల్స్ అనమాట. మొత్తం సెట్ పైన చూపిస్తున్నాను కదా, వాళ్ళు ఈ రిఫరెన్స్ పిక్ ఇచ్చారనమాట. ఆ మోడల్లో చేయమన్నారు. బట్ గోల్డ్ శారీ మొత్తం కుందన్స్ గోల్డ్ అండ్ వైట్ స్టోన్స్తోనే చేశాను అనమాట. రిఫరెన్స్ పిక్లో పింక్ ఉంది కదా, ఇప్పుడు నేను గోల్డ్ అండ్ సిల్వరే పెడుతున్నాను. వాళ్ళు అవే కుందన్స్ యూజ్ చేయమన్నారు. సో ఈ ఆర్డర్ వచ్చేసి హైదరాబాద్ నుండి వచ్చిందండి. ఒక కస్టమర్ సిస్టర్ ఇచ్చారనమాట. ఇది చాలా డేస్ అవుతుంది, 1 వీక్ అవుతుంది. ఇప్పుడు నేను అప్లోడ్ చేస్తున్నాను. ఆల్రెడీ తను వేసేసుకుంది, మ్యారేజ్ అయిపోయింది. బట్ నేను కొంచెం లేట్ అయ్యింది. సో ఈ 4 కట్స్ బ్యాంగిల్స్ అనమాట. ఇవి నేను స్ట్రైట్గా పెడుతున్నాను, స్క్వేర్ కుందన్. ఇవి గోల్డ్వే అండి. మొత్తం ఫుల్గా ఫీల్ చేశాను, ఇక్కడ గ్యాప్ లేకుండా. చూస్తున్నారు కదా వీడియోలో చూపిస్తున్నట్టుగా. ఇప్పుడు ఇవి 4 బ్యాంగిల్స్ చూసారు కదా, ఎంత బాగా కనబడుతున్నాయి 4 బ్యాంగిల్స్. నెక్స్ట్ వచ్చేసి 4 కట్ బ్యాంగిల్స్ అండి. ఇవి కూడా ఇది కొంచెం డిఫరెంట్ చేంజ్. ఇది క్రాస్లో పెట్టేసి స్క్వేర్ది అటు ఇటుగా రౌండ్ వైట్ కుందన్స్ పెట్టానమాట. స్క్వేర్వి గోల్డ్ కుందన్స్ తీసుకున్నాను, రౌండ్వి వైట్ కుందన్స్ తీసుకున్నాను. సో వాళ్ళు చెప్పినట్టుగానే చేశానన్నమాట. కస్టమర్ ఎలా చెప్తే అలా మేకింగ్ చేయడం అలవాటు నాకు. సో ఇలా టోటల్గా బ్యాంగిల్ చుట్టూ అదే మోడల్ కుందన్స్ పెట్టాలి. మొత్తం చుట్టూతో కవర్ చేయాలన్నమాట. ఇది సైజ్ వచ్చేసి వాళ్ళు 2.6 అడిగారు. నేను 2.8 బ్యాంగిల్స్కి థ్రెడ్ వ్రాపింగ్ చేశాను. తెలుసు కదండి, థ్రెడ్ వ్రాపింగ్ అందరికీ ఈజీగా ఉంటుంది చేయడం, ఎలాగో తెలుసు. సో దాన్ని నేను వీడియో తీయలేదన్నమాట. జస్ట్ కుందన్స్ ఫేస్ చేయడం, డిజైన్ ఎలా ఉంటుంది దాని గురించి వీడియో తీశాను. చూస్తున్నారు కదా, టోటల్ బ్యాంగిల్ కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు వచ్చేసి అవి 4 బ్యాంగిల్స్ కంప్లీట్ అయ్యాయి అన్నమాట. 1 హ్యాండ్కి 2 బ్యాంగిల్స్. ఇదివరకు చూపించిన బ్యాంగిల్స్ 2 ఇవి కూడా 2. ఇప్పుడు ఇవి కూడా 2 వస్తాయి. ఇవి సైడ్ బ్యాంగిల్స్ అనమాట. ఇప్పుడు ఫుల్ ట్రెండింగ్లో ఉంది కదా లోటస్, 3D లోటస్. సో అది చూడండి, వీడియోలో దగ్గరగా చూపిస్తాను క్లారిటీగా అర్థం అవ్వడానికి. బిగినర్స్ కూడా ఈజీగా చేసుకోవచ్చు. నేను 7.mm గమ్ ఉంటుంది కదా, అది కూడా యూజ్ చేయలేదు. జస్ట్ ఫెవిగ్లూ మాత్రమే యూజ్ చేశాను. అది ప్రతి ఏరియాలో అవైలబుల్ ఉంటుంది కాబట్టి, కుందన్స్ అవైలబుల్ ఉంటాయి, బ్యాంగిల్స్, థ్రెడ్ ఆల్మోస్ట్ అవన్నీ అవైలబుల్ ఉన్న వాటితోనే నేను చేస్తున్నాను ఈజీగా. 1 3D లోటస్ కంప్లీట్ అయింది కదా. చుట్టూతా అలాగే చేయాలి, గ్యాప్ ఇవ్వకుండా. చూస్తున్నారు కదా, అలా ఫుల్గా కంప్లీట్ అయిన బ్యాంగిల్ అండి. చూస్తారు కదా, కంప్లీట్ అయిపోయింది. ఇవి 4 బ్యాంగిల్స్, సైడ్ బ్యాంగిల్స్ అనమాట. ఇవి ఇప్పుడు ఇవి మిడిల్ బ్యాంగిల్స్ 2 మాత్రమే. ఇది 3D ఫ్లవర్. ఫస్ట్ ఎలా పెడుతున్నానో వీడియోలో చూపెడుతున్నాను కదా, ప్రాపర్గా చూపెడుతున్నాను. సో అలా పెట్టేసుకోవాలి కుందన్స్ని, బేస్ కుందన్స్. మూన్ కుందన్స్ తీసుకుంటున్నాను ఫ్లవర్కి. బేస్ అలా పెట్టేసి కుందన్స్ని, మూన్ కుందన్స్ని సైడ్గా పెట్టేస్తున్నాను. చూడు, బేస్ కుందన్స్ ఎలా పెట్టాను, ఈ కుందన్స్ ఎలా పెట్టాను అబ్జర్వ్ చేయండి వీడియోలో. సో ఫైనలీ స్మాల్ కుందన్ రౌండ్ది మిడిల్లో ఒకటి పెట్టాను. 3D ఫ్లవర్ కంప్లీట్ అయిందండి. ఇప్పుడు సైడ్కి రైస్ షేప్ కుందన్స్ అనమాట. ఇవి గోల్డ్వి. అవి మూన్ కుందన్స్ ఏమో వైట్వి తీసుకున్నాను, రైస్ షేప్ కుందన్స్ ఏమో గోల్డ్వి తీసుకున్నాను. ఇందులో చాలా కలర్స్ అవైలబుల్ ఉంటాయండి. బట్ వీళ్ళు గోల్డ్ అండ్ వైట్ కాంబినేషన్తోనే చెయ్యమని చెప్పారు, అలాగే చేశాను. ఇప్పుడు మొత్తం థ్రెడ్ బ్యాంగిల్స్ అంతా ఇలా ఈ కుందన్స్ డిజైన్తో పెట్టాలి. ఈ ఫ్లవర్స్ 6-7 వరకు వచ్చాయండి. అంటే గాజు సైజుని బట్టి వస్తాయి. ఇది 2.6 బ్యాంగిల్స్.
చూడండి వీడియోల కన్నా డైరెక్ట్ చూస్తే చాలా బాగున్నాయండి బ్రైడల్ సెట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ మై ఛానల్.